హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం అకిరా టొండో నటించిన జోమ్ 100 ది బకెట్ లిస్ట్ ఆఫ్ ది డెత్ అనే యానిమే గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఇది ఎపిసోడ్ 1 మాత్రమే. అండ్ ఈ ఎపిసోడ్కి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఈ ఎపిసోడ్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓపెనింగ్ సీన్లోనే మన హీరో అయిన అకిరా టొండో రిలాక్స్గా ఒక యానిమే జాంబీ మూవీ చూస్తున్నాడు. అప్పుడు మన అకిరా ఆలోచిస్తాడు, తన ఆఫీస్ లైఫ్ కంటే ఇలా మూవీస్ చూస్తూ ఇంట్లో ఉండడం బెటర్ అంటాడు. అప్పుడు మనకి 3 years ఫ్లాష్ బ్యాక్ రన్ అవుతుంది. 3 years బ్యాక్ మన అకిరా ఒక బిజినెస్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా జాయిన్ అవుతాడు. ఆ సంతోషంలో అందరికీ పార్టీ కూడా ఇస్తాడు. అంతేకాకుండా తన అదే కంపెనీలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో కూడా పడిపోతాడు. ఆ అమ్మాయి పేరు సౌరి హటోరి. ఆ జాబ్ లైఫ్ తనకి అకిరాకి ఫుల్ స్ట్రెస్ అవుతూ వస్తుంది. బట్ మనోడు ఆ స్ట్రెస్ బస్టర్ని మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ రిలాక్స్గానే ఫీల్ అవుతాడు. కానీ డైలీ తన స్ట్రెస్ అనేది ఓవర్లోడ్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అయితే మనోడు తినడం కూడా మానేసి కంప్యూటర్ ముందర నొక్కుంటూ తన డ్యూటీ తను చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. అండ్ అలా ఒకరోజు సౌరి హటోరి తన దగ్గరికి వచ్చి, నువ్వు తినడం కూడా నిన్న మానేసావు, ఈరోజన్నా తిను అని తనకు భోజనం తెచ్చిస్తుంది. దాంతో మనోడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజే తనకు ఎలాగైనా తన లవ్ మ్యాటర్ చెప్పేయాలని డిసైడ్ అవుతాడు. కానీ దానికంటే ముందు హటోరి తన కంపెనీలో ఉండే చీఫ్తో ఒక అఫేర్లో ఉందని మన హీరోకి తెలుస్తుంది. ఆ జాబ్ స్ట్రెస్తో పాటు ఇప్పుడు తను ప్రేమించిన అమ్మాయి కూడా తన బాస్తో అఫేర్తో ఉండడం మన అకిరా ఫుల్ డిప్రెషన్ ఫీల్ అవుతాడు. అండ్ ఆ రోజు నుంచి తన డిప్రెషన్ లైఫ్ డైలీ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. డైలీ లైఫ్ తనకి ఎలా అయిపోతుందంటే పడుకోవడం, లేవడం, డ్యూటీ చేయడం, మళ్ళీ వచ్చి పడుకోవడం, లేవడం, డ్యూటీకి వెళ్ళడం, అదే సరిపోతుంది 3 yearsగా. సీన్ కట్ అయ్యి ప్రజెంట్ లైఫ్ని చూపిస్తారు. అలా జాంబీ మూవీ చూసి నిద్రపోయిన మన అకిరా నెక్స్ట్ డే మార్నింగ్ 6కే డ్యూటీ లేస్తాడు. అండ్ తను బయటకు వచ్చినప్పుడు తన బైక్ రెంట్ పే చేయలేదని చెప్పి ఓనర్ తనకు ఒక రిసిప్ట్ ఇచ్చింటాడు. సో బైక్ రెంట్ పే చేయడానికి మన హీరో ఓనర్ హౌస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఓనర్ని ఒక జాంబీ కొరకడం చూస్తాడు. అండ్ ఆ సీన్ చూసిన మన హీరో ఒక సెకండ్ షాక్ అవుతాడు. బట్ సడన్గా ఆ జాంబీ మనోడి మీదకి కూడా అటాక్ చేయడానికి వస్తే మన హీరో అక్కడి నుంచి తప్పించుకొని భయంతో పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెత్తూ ఉన్న మనోడు అక్కడ చాలా జాంబీస్ మనోడికి కనిపిస్తాయి. అలా భయపడుతూ వాళ్ళందరి నుంచి తప్పించుకుంటూ మనోడు ఆ బిల్డింగ్లో టాప్ ప్లేస్కి వస్తాడు. ఎక్కడ చూసినా జాంబీసే కనపడడంతో మనోడు తప్ప అందరూ జాంబీస్ అయిపోయారు అన్నట్లు మనోడు ఫీల్ అవుతాడు. అలా పరిగెత్తూ ఉండగా మనోడు ఫర్ ది ఫస్ట్ టైం సంతోషంతో ఇక్కడ నుంచి నేను జాబ్కి వెళ్ళడం అవసరం లేదు అని చెప్పి సంతోషంతో ఆ రూఫ్ టాప్ నుంచి వేరే బిల్డింగ్ మీదకి జంప్ చేస్తాడు. ఫర్ ది ఫస్ట్ టైం మనోడు తన లైఫ్లో ట్రూ కలర్స్ని చూస్తారు. తన 3 years బ్యాక్ జీవితం ముందు ట్రూ కలర్స్ కనపడ్డాయి. అండ్ జాబ్లో జాయిన్ అవ్వటి నుంచి ఈ 3 years వరకు తన జీవితం బ్లాక్ అండ్ వైట్లోనే నడుస్తుంది. అండ్ ప్రజెంట్ టైంలో ఇప్పుడు తనకి ట్రూ కలర్స్ కనపడడంతో సంతోషంతో ఇంకా నేను జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, తన లైఫ్లో మిస్ అయిన హాబీస్ అన్నీ ఎలాగోలా కంప్లీట్ చేయాలని డిసైడ్ అవుతాడు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం తన ఆఫీస్ లవర్ అయిన హటోరి తనకు గుర్తు రావడంతో తనకు ఎలాగైనా తన ప్రేమ విషయం చెప్పాలని డిసైడ్ అయ్యి ఒక సైకిల్ మీద తన రూమ్కి అయితే వెళ్తాడు. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మనోడికి తన ఆఫీస్ చీఫ్ జాంబీగా ఉండడం కనపడతాడు. బట్ మనోడు భయపడకుండా తన ఆఫీస్ చీఫ్తో నేను ఈ ఉద్యోగాన్ని మానేస్తున్నాను, నాకు మీరంటే భయం లేదు అని చెప్పి తనని ఒక్కసారిగా ఆ ఫ్లాట్ నుంచి కిందికి దోసేస్తాడు. అలా సంతోషంతో పక్కనికి తిరిగిన మన అకిరా మాత్రం సాడ్గా ఫీల్ అవుతాడు. బికాస్ తను ప్రేమించిన హటోరి కూడా ఆల్రెడీ జాంబీగా మారిపోయి ఉంటుంది. అండ్ తను లాస్ట్ టైం చూసిన ఫేస్కి ఇప్పుడు జాంబీగా మారిన ఫేస్కి అస్సలు సంబంధమే ఉండదు. ఒక్క సెకండ్ తన మనసు విరిగిపోతుంది. బాధతోనే తను ప్రేమించిన విషయం హటోరికి చెప్పి, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను, నువ్వు నా మీద చూపించిన కేరింగ్కి థ్యాంక్ యూ సో మచ్, బట్ నిన్ను ఇలా చూడడం నా మనసు చాలా తట్టుకోలేకపోతుంది, బట్ ఎనీ హౌ ఐ లవ్ యూ అని చెప్తాడు. తన హటోరి కూడా తన మీద అటాక్ చేయడంతో అక్కడి నుంచి పారిపోతాడు. అలా వెళ్ళిపోయిన మన అకిరా ఒక షాపింగ్ మాల్ దగ్గర కూర్చొని బీర్ తాగుతూ మూన్ని చూస్తూ ఇక రేపటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, నా లైఫ్ నాకు నచ్చినట్లు బతుకుతానని డిసైడ్ అవుతాడు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ 2 కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాను. అండ్ అప్పటి వరకు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అప్డేట్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు యానిమే కుర్రోడు. బాయ్, వెళ్ళొస్తా, టాటా.